హలో అండి, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. ఈరోజు మనం గత కొద్ది రోజులుగా డిహెచ్ఎఫ్ఎల్ స్టాక్ పడిపోతున్న దానికి కారణాలను విశ్లేషిద్దాం. అండ్ దాని గురించి నేను సేకరించిన కంప్లీట్ డేటా అనేది మీ ముందు ఉంచుతాను. సో ఈ వీడియో అయితే కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ అండి. ఈ వీడియో మీద ఆధారపడి కొనడం కానీ అమ్మడం కానీ చేయొద్దు. మీరు స్టార్టింగ్లో ఉన్న డిస్క్లైమర్ని ఒకసారి చదవండి. అండ్ మీరు ఏదైనా స్టాక్ కొనాలన్నా అమ్మాలన్నా మీరు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాంటాక్ట్ అవ్వండి. సో స్టోరీలోకి వెళ్లే ముందు డిహెచ్ఎఫ్ఎల్ ఎందుకు పడిపోయిందని తెలుసుకునే దానికి ముందు చిన్న ఈవెంట్ గురించి తెలియాలండి. అదే ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ క్రైసిస్ అనమాట. సో ఆ క్రైసిస్ ఎప్పుడైతే స్టాక్ మార్కెట్లో ఈవెంట్ జరిగిందో అప్పుడు డిహెచ్ఎఫ్ఎల్తో పాటు చాలా కంపెనీస్ ఆ న్యూస్కి రియాక్ట్ అవ్వడం జరిగింది. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. డిహెచ్ఎఫ్ఎల్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అండ్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ అండ్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్, మీకు ఏదైతే రెడ్ డాట్ కనిపిస్తుందో సెప్టెంబర్ 18న ఎంత మనకి ఆ రోజు రియాక్షన్స్ ఇచ్చాయనేది. సో మీకు స్క్రీన్ మీద చూసినట్లయితే మీకు డిహెచ్ఎఫ్ఎల్ అనేది ఆ న్యూస్ తర్వాత 42% పడిపోయిందండి. బట్ ఆ టైంలో కపిల్ వాధ్వన్, చైర్మన్ ఆఫ్ డిహెచ్ఎఫ్ఎల్, ఏమన్నారంటే ఇవి లిక్విడిటీ క్రైసిస్ అనేది ఒక రూమర్ మాత్రమే, మా దగ్గర 10,000 crores క్యాష్ ఉంది, సో ఈ లిక్విడిటీ క్రైసిస్ని సీరియస్గా తీసుకోవద్దు అని తను స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ టైంలో అయితే అంతా కూడా డిహెచ్ఎఫ్ఎల్ చుట్టూ ఏం లేదండి న్యూస్. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ క్రైసిస్, లిక్విడిటీ క్రైసిస్ జరిగింది. ఈ సెప్టెంబర్ 18th నుంచి ఫిబ్రవరి 1st వరకు తీసుకున్న డేటా ప్రకారం తీసుకున్నట్లయితే గూగుల్లో మనకి డిహెచ్ఎఫ్ఎల్ అయితే 81.79% కరెక్ట్ అయిందండి. అంతే మీరు సెప్టెంబర్ 18th నుంచి ఫిబ్రవరి 1st వరకు గ్రాఫ్ అని చూసినట్లయితే 81.79% కరెక్ట్ అయింది. అదే మనకి ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అయితే మాత్రం మనకి 41.41% కరెక్ట్ అయింది. అలాగే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 1.38% కరెక్ట్ అయింది. పిఎన్బి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ వచ్చి మనకి 26.41% కరెక్ట్ అయింది. మీరు ఈ డేటాను అంతా గమనిస్తే డిహెచ్ఎఫ్ఎల్ మాత్రమే 81.79% పడిపోవడం జరిగింది. రీసెంట్గా ఒక 3-4 days టైంలో అయితే ఇది హెవీగా కరెక్ట్ అయిందండి. దానికి రీజన్స్ ఏంటి, దాని గురించి మాట్లాడుకుందాం. సో అంతటికంటే ముందు ఫస్ట్ డిహెచ్ఎఫ్ఎల్ అంటే ఏంటి, అసలు డిహెచ్ఎఫ్ఎల్ అనే కంపెనీ అసలు ఏం చేస్తుంది అంటే, డిహెచ్ఎఫ్ఎల్ అనేది ఒక హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీ అండి. సో హౌసింగ్ రిలేటెడ్ ఫైనాన్స్ చేస్తూ ఉంటుంది, సెక్యూరిటీస్ ని తన దగ్గర పెట్టుకొని. సో ఈ డిహెచ్ఎఫ్ఎల్ అనే దానికి సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తాయంటే, సో డిహెచ్ఎఫ్ఎల్ నెట్ వర్త్ వచ్చి 8,795 crores అండి. బట్ డిహెచ్ఎఫ్ఎల్ ఏదైతే లోన్స్ తీసుకుంటుందో అది 96,880 crores. మనకి ఈ డిహెచ్ఎఫ్ఎల్ కి సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఎన్సిడి అంటారండి, అంటే నాన్ కన్వర్టబుల్ డెబెంచర్స్ అంటారు. సో ఇవి సెక్యూర్డ్ అన్సెక్యూర్డ్ ద్వారా మనకి 28,000 crores అండ్ 2,000 crores అరౌండ్ మనకి తీసుకుంది. అండ్ బ్యాంక్స్ నుంచి 36,000 crores అండ్ మనకి ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ ఉంటాయండి. అండ్ నేషనల్ హౌసింగ్ బోర్డ్ నుంచి కూడా ఇది బారోయింగ్ తీసుకొని ఉంది. సో ఈ డిహెచ్ఎఫ్ఎల్కి మన ఇండియన్ బ్యాంక్స్ ఏవేవి ఫైనాన్స్ చేస్తున్నాయని చూద్దాం. సో ఇవైతే మనకి ఈ బ్యాంక్స్ నుంచి డిహెచ్ఎఫ్ఎల్కి మనకి లోన్స్ అనేటివి శాంక్షన్ చేయడం జరిగిందండి. అది మీకు స్క్రీన్ మీద ఉంచుతున్నాను. అండ్ ఫారెన్ నుంచి కూడా డిహెచ్ఎఫ్ఎల్కి ఫండింగ్స్ ఉన్నాయండి. అవి ఏ బ్యాంక్స్ అనేది మీకు స్క్రీన్ మీద ఉంచుతున్నాను. సో డైరెక్ట్ స్టోరీలోకి వెళ్తే మనకి Jan 26th 2019 అనేది కోబ్రా పోస్ట్ అనేది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, అంటే జర్నలిజంలో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. లైక్ మనకి వికీలీక్స్ ఎలాగో, వరల్డ్ వైడ్గా వికీలీక్స్ ఎలాగో ఇండియాలో కోబ్రా పోస్ట్ అలాగా. సో అదేంటంటే ఒక ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసింది, మీరు చూడొచ్చు. ద బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ స్కామ్ అని 33,000 crores స్కామ్ జరిగిందని చెప్పి మనకి ట్విట్టర్లో న్యూస్ వచ్చింది. సో ఆ ట్విట్టర్లో న్యూస్ వచ్చిన వెంటనే మనం మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా షేర్ చేయడం జరిగింది. సో మీకు ఇలాంటి న్యూస్ అండ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు కావాలనుకున్నట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డే ట్రేడర్ తెలుగు అని సెర్చ్ చేయండి టెలిగ్రామ్ ఛానల్లో. ఓకే, న్యూస్లోకి వెళ్తే అదేం చెప్తుందంటే 31,500 crores స్కామ్ జరిగింది అని చెప్తుంది. సో ఇది డిహెచ్ఎఫ్ఎల్కి ఎలా రిలేట్ అవుతుందంటే, ఆ రోజు జరిగిన కోబ్రా పోస్ట్ మీటింగ్లో కోబ్రా పోస్ట్ చీఫ్ ఎడిటర్స్ అండ్ కోబ్రా పోస్ట్ టీమ్ ఏం రివీల్ చేశారంటే, డిహెచ్ఎఫ్ఎల్ షెల్ కంపెనీస్కి డబ్బులు ఇవ్వడం జరిగింది. సో మీకు షెల్ కంపెనీ అంటే ఏంటో తెలియాలండి. షెల్ కంపెనీ అంటే ఏంటంటే అసలు ఆ కంపెనీ అనేదే ఉండదు, జస్ట్ పేపర్స్ మీదే ఉంటుంది. సపోజ్ ఒక ఎక్స్ అనే కంపెనీ ఉందని నేను పేపర్స్ మీదే ఉంటుంది, ఆ కంపెనీస్కి నేను అప్పులు ఇస్తున్నాను, ఆ కంపెనీ ఎదుగుదలకి నేను అప్పులు ఇస్తున్నాను అని చెప్తుంటారు, కానీ అసలు కంపెనీ అనేది ఉండదు. ఈ షెల్ కంపెనీస్ ఎందుకంటే, ఈ షెల్ కంపెనీస్కి మేము డబ్బులు ఇస్తున్నామని చెప్పి వాళ్ళు పేపర్స్లో చూపించి ఆ డబ్బుల్ని వేరే దానికి ఫండ్ చేసినట్లయితే, సో ప్రూఫ్గా ఎవరైనా వచ్చి ఏదైనా రైట్స్ జరిగినప్పుడు కానీ ఏంటి మీ బుక్స్ ఏంటి చూపించండి అంటే, మేము ఈ కంపెనీస్కి ఇంత డబ్బులు ఇచ్చాం, ఈ కంపెనీస్కి ఇంత డబ్బులు ఇచ్చామని పేపర్స్లో మాత్రమే ఆ కంపెనీస్ ఉంటాయి. కానీ రియల్గా ఆ కంపెనీ అడ్రస్కి వెళ్ళు, ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్స్కో అలా వెళ్ళినట్లయితే అసలు ఆ కంపెనీ అనేది ఉండదు. అండ్ అదంతా కూడా కొంచెం ఫేక్ కంపెనీస్ కూడా ఉండడానికి చాలా ఛాన్స్ ఉంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి షెల్ కంపెనీస్కి రిలేటెడ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేటివి చాలా రైజ్ అవుతూ ఉన్నాయి.
సో ఈ డిహెచ్ఎఫ్ఎల్ విషయంలో కోబ్రా పోస్ట్ కథనం ప్రకారం డిహెచ్ఎఫ్ఎల్ కంపెనీ షెల్ కంపెనీస్కి లోన్స్ ఇవ్వడం జరిగింది వితౌట్ ఎనీ సెక్యూరిటీస్. మీరు చూసినట్లయితే ఇప్పుడు నేను ఇల్లు కొనుక్కోవాలని నేను బ్యాంక్కి వెళ్ళినట్లయితే నేను ఇల్లు కొనడానికి సెక్యూరిటీగా నేను ఏదో ఒకటి పెట్టవలసి వస్తుంది వాళ్ళ దగ్గర. అంటే అప్పు తీసుకోవడానికి నేను ఎటువంటి సెక్యూరిటీస్ పెట్టకుండా అయితే వాళ్ళు నాకు అప్పు ఇవ్వరు. డెఫినెట్లీ నేను ఏదో ఒక సెక్యూరిటీ పెట్టవలసి వస్తుంది. కానీ డిహెచ్ఎఫ్ఎల్ అనేది కొన్ని షెల్ కంపెనీస్కి ఎటువంటి సెక్యూరిటీ లేకుండా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకొక విషయం చెప్తానండి. ఇప్పుడు నేను సపోజ్ ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నాను అనుకోండి, 10,000 crores నేను ప్రాజెక్ట్ చేస్తున్నట్లయితే ఆ 10,000 crores నేను లోన్ అప్లై చేసినట్లయితే ఒక బ్యాంక్ కానీ ఏదైనా లేకపోతే నా గవర్నమెంట్ శాంక్షన్ చేసిన ఆ ప్రాజెక్ట్ అనుకుంటే 10,000 crores మనకు ఒకేసారి ఇవ్వదండి. బ్యాంక్ కూడా ఇవ్వదు అండ్ ఎటువంటి గవర్నమెంట్ కూడా ఇవ్వదు మనకు 10,000 crores. ఫస్ట్ ఇనిషియల్గా కొంత ఫండ్ రైజ్ చేస్తారు, అంటే మనకి ఫండ్ ఇస్తారు. ఆ ఫండ్తో మనం చేస్తున్న వర్క్ను చూసి మనం చేస్తున్న డెవలప్మెంట్ని చూసి మాత్రమే నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఫండింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే కంప్లీట్గా వితౌట్ ఎనీ ప్రాపర్ వాళ్ళ విజన్ని చూడకుండా అసలు ఎటువంటిది చూడకుండా ఈ షెల్ కంపెనీస్కి టోటల్గా ఇవ్వడం జరిగింది ఆ మనీ అంతా కూడా. కోబ్రా పోస్ట్ కథనం ప్రకారం డిహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్స్ అంటే మెయిన్ పర్సన్స్ ఉంటారు కదా, సో టాప్ లెవెల్లో ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే కొన్ని ఫేక్ కంపెనీస్ని క్రియేట్ చేసి ఆ ఫేక్ కంపెనీస్ ద్వారా మహారాష్ట్రలో స్లమ్ డెవలప్మెంట్ మేము చేస్తున్నాం మాకు అప్పులు ఇవ్వండి అని చెప్పి వాళ్ళే డిహెచ్ఎఫ్ఎల్కి అప్లికేషన్స్ పెట్టుకొని ఆ అప్లికేషన్స్ని వితౌట్ ఎనీ సెక్యూరిటీస్ చూసుకోకుండా కొన్ని వేల కోట్లు శాంక్షన్ చేయడం. సో మళ్ళీ ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళింది, ఆ ప్రమోటర్స్ దగ్గరికి వెళ్ళడం వల్ల ఆ ప్రమోటర్స్ లండన్లో, దుబాయ్లో, మారిషస్లో అండ్ మన శ్రీలంకలో ఒక క్రికెట్ ప్రీమియర్ లీగ్ జరుగుతుందండి శ్రీలంకలో కూడా. సో అక్కడ వాయంబా యునైటెడ్ అనే టీంను కూడా కొనడం జరిగిందని చెప్పి మన కోబ్రా పోస్ట్ కథనం ప్రకారం మనకి బయటకు వచ్చే న్యూస్ అండి. సో సింపుల్గా వాళ్ళే అప్లికేషన్ పెట్టుకొని ఆ డబ్బుల్ని వాళ్ళే శాంక్షన్ చేసి ఆ డబ్బుల్ని వాళ్ళ సొంత ప్రయోజనాలకు వాడుకున్నారు, కార్పొరేట్ గవర్నెన్స్ ని మంట కలిపారు అని చెప్పి కోబ్రా పోస్ట్ చేస్తున్న అలిగేషన్ అండి. సో దీంతో పాటు వీళ్ళు కోబ్రా పోస్ట్ చేస్తున్న అలిగేషన్ ఏంటంటే జోపా అనే కంపెనీలో కూడా వీళ్ళు ఈ ప్రమోటర్స్ అంటే ఎవరైతే ఈ డిహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్స్ ఉన్నారో వాళ్ళే ఆ షెల్ కంపెనీస్కి డబ్బులు ఇచ్చి ఆ డబ్బుల్ని మళ్ళీ వాళ్ళే తెచ్చుకొని జోపా అండ్ శ్రీలంక ప్రీమియర్ లీగ్లో వాయంబా యునైటెడ్ అనే క్రికెట్ టీంను కూడా వీళ్ళు పర్చేస్ చేయడం జరిగిందని చెప్పి మన కోబ్రా పోస్ట్ కథనం ప్రకారం మనకు తెలుస్తుందండి. ఇది మనకి వినడానికి సింపుల్ గానే ఉంటుంది కానీ ఇది చాలా పెద్ద తప్పండి. ఇది మన కార్పొరేట్ గవర్నెన్స్ వ్యవస్థనే మొత్తం సమూలంగా నాశనం చేసినట్లు. అంటే ఇన్వెస్టర్స్ నమ్మకాన్ని దీన్ని ఒమ్ము చేసినట్లు అండి. అంటే ఇన్వెస్టర్స్ కేవలం డిహెచ్ఎఫ్ఎల్ అనే బ్రాండ్లో నమ్మి ఇది హౌసింగ్కి ఫైనాన్స్ ఇచ్చి దాని ద్వారా వస్తున్న ఇంట్రెస్ట్తో గ్రో అవుతుందని కొన్ని నమ్మి పెట్టిన డబ్బుల్ని ప్రమోటర్స్ వాళ్ళ సొంత స్వార్థం కోసం వాడుకున్నట్లు అవుతుంది ఇదంతా. కోబ్రా పోస్ట్ ఏంటంటే ఆర్టీఐని అండ్ గవర్నమెంట్ వెబ్సైట్స్లో ఉన్న డేటాని యూజ్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి నేను మీకు ఏదైతే స్టాటిస్టిక్స్ అండ్ మీకు ఏదైతే ఇమేజెస్ చూపిస్తున్నానో వాటిల్ని పబ్లిష్ చేసిందండి. సో దీన్ని సింపుల్గా చెప్పాలంటే డిహెచ్ఎఫ్ఎల్ నమ్మి పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ దాంట్లో డబ్బులు పెట్టారు. అది హౌసింగ్ ఫైనాన్స్కి లోన్స్ ఇస్తుంది, దాని ద్వారా వచ్చే ఇంట్రెస్ట్ ద్వారా మనకి డిహెచ్ఎఫ్ఎల్ కంపెనీ రైజ్ అవుతుందనే నమ్మకంతో దాంట్లో పెట్టారు. బట్ దాంట్లో ఉన్న ప్రమోటర్స్ ఏంటంటే దాన్ని వాళ్ళ సొంత స్వార్థానికి వాడుకున్నారు అనేది కోబ్రా పోస్ట్ కథనం అండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కోబ్రా పోస్ట్ ఇంకొక అలిగేషన్ కూడా చేస్తుంది. యాక్చువల్లీ ఒక పెద్ద పార్టీకి, భారతదేశంలో ఉన్న ఒక పెద్ద పార్టీకి, నేషనల్ వైడ్ పార్టీకి 1,160 crores డొనేషన్ ఇచ్చిందండి. కానీ ఇక్కడ మీరు చూసుకోవాల్సింది సెక్షన్ 182 కంపెనీ యాక్ట్ ప్రకారం ఏ కంపెనీ అయినా సరే వేరే వాటికి డొనేషన్ ఇవ్వాలి అనుకుంటే అది దాని పాస్ట్ 3 years నుంచి కూడా ప్రాఫిట్లో ఉండాలి. అండ్ ఆ ప్రాఫిట్లో కూడా 7.5% మాత్రమే డొనేషన్ ఇవ్వాలి. కానీ ఈ కంపెనీస్ మీరు చూస్తున్నట్లయితే ఇమేజెస్లో పాస్ట్ 3 years కన్సిక్యూటివ్ ఇయర్స్లో ఎక్కడ కూడా ప్రాఫిట్లో లేవు. అండ్ అలా ప్రాఫిట్లో లేకుండానే అది 1,060 crores అనేది ఒక పెద్ద పార్టీకి ఫండ్ చేయడం జరిగింది. సో ఈ కోబ్రా పోస్ట్ ఫైనల్లీ ఇలా రివీల్ చేశాక మనకి డిహెచ్ఎఫ్ఎల్ షేర్ చాలా అమాంతం పడిపోయిందండి. 200 అంతకంటే ఎక్కువ కోట్లు కానీ డబ్బులు మనం ఎవరికైనా ఇవ్వాలంటే దాంట్లో మెయిన్ పార్ట్నర్షిప్ ఎవరుందో దాని వాళ్ళ ఆమోద ముద్ర అయితే డెఫినెట్లీ ఉండాలండి. సో వాళ్ళ ఆమోద ముద్ర ఉన్నట్లయితే 200 కోట్లు అంతకంటే ఎక్కువ డబ్బులు బయటకు వెళ్తుంది. సో దీని ప్రమోటర్సే దీని బ్యాక్ ఉన్నారనేది కోబ్రా పోస్ట్ కథనం. ఇదన్నీ కూడా అలిగేషన్సే అండి. ఈ అలిగేషన్స్తోనే మనకి స్టాక్ రియాక్ట్ అయింది. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే స్టాక్ నార్మల్గా మంచి హెల్దీగా ఉన్నంత వరకు ఎవరు పట్టించుకోరు. ఇది పడిపోతున్నప్పుడు మాత్రమే, ఇది కిందకి డౌన్ అవుతున్నప్పుడు మాత్రమే ఇది మనకి చీప్గా వచ్చింది
అనుకుంటారండి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అమ్ముతున్న వాళ్ళు మనలాగా రిటైల్ ఇన్వెస్టర్స్ కాదు, చాలా పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్. సో వాళ్ళకి మొత్తం న్యూస్ ఉండి ఇది ఓకే అనుకుంటేనే వాళ్ళు నష్టంలో అమ్ముతారు. వాళ్ళు నాకు వద్దు, ఫ్యూచర్లో నష్టం వద్దు అనుకుని అమ్ముతారు. సో ఇలాంటి టైంలో మనం కొని దాన్ని టెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదండి. సో ఇక్కడ నుంచి పడిపోతుందా పెరుగుతుందా అనే క్వశ్చన్ని పక్కన పెట్టి మనకి ఇలాంటి స్టాక్ని చూడాల్సిన అవసరం లేదు కదా. స్టాక్ మార్కెట్లో కొన్ని లాసెస్ ఉంటాయి, కొన్ని గెయిన్స్ ఉంటాయి. లాసెస్ కొంచెం పక్కన పెట్టి గెయిన్స్ పక్క వెళ్తున్నట్లయితే మనకి ఆ ప్లస్ మైనస్ గేమ్లో మనం డెఫినెట్లీ ఒక మంచి పొజిషన్లో ఉంటాం. కానీ ఇలాంటి న్యూస్ స్పెక్యులేషన్ అండ్ ఇలాంటి బ్యాడ్ న్యూస్తో రన్ అవుతున్న కంపెనీస్ టచ్ చేయొద్దని నా పర్సనల్ ఒపీనియన్ అండి. ఎందుకంటే మనకి కంపెనీ వస్తున్న ప్రొడక్ట్తో పాటు కంపెనీని ఎవరు మేనేజ్ చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్ కొందామని ట్రై చేస్తాం, మనం బిస్కెట్లని లోపల చింపి చూసి కొనం కదా, జస్ట్ ఆ పైన ప్యాకింగ్ గుడ్ డే ఓకే బ్రిటానియా వాళ్ళది చాలా మంచి కంపెనీ, డెఫినెట్గా టేస్ట్ బాగుంటుందని ట్రస్ట్ ఎలా అయితే ఉంటుందో స్టాక్ మార్కెట్లో కూడా అంతే. కంపెనీ దాని డిహెచ్ఎఫ్ఎల్ ఓకే అది మంచి కంపెనీ, దాని ప్రమోటర్స్ మంచి వాళ్ళు అనుకుని ఇన్వెస్ట్ చేస్తుంటారు. వన్స్ అది మంచిది కాదు, అది బాగాలేదు, దాని లోపల ఈవెంట్స్ జరుగుతున్నాయి, వరస్ట్గా ఉంది అని తెలిసిన వెంటనే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అన్ని వెళ్ళిపోతారండి. మళ్ళీ ఆ కంపెనీ ట్రాక్లో పడడానికి కొన్ని ఇయర్స్ పడుతుంది. సో ఎప్పుడైనా ఒక న్యూస్తో ఒక స్టాక్ బేస్ మూవ్ అవుతూ ఉంటే దాంట్లో కొని మళ్ళీ డబ్బులు సంపాదిద్దామనే థింకింగ్ కాకుండా మంచిగా ఫైనాన్షియల్స్ ఉన్న కంపెనీలో ఇన్వెస్ట్ చేసి మంచిగా రిటర్న్స్ వచ్చే కంపెనీస్ ఏమనేది మీరు ఓన్గా స్టడీ చేసి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాంటాక్ట్ చేసి అలాంటి షేర్స్లో ఇన్వెస్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఫైనలీ అండి, మన డే ట్రేడర్ తెలుగు టెలిగ్రామ్ ఛానల్లో ఇలాంటి న్యూస్లు ఏదొస్తున్నా మనం ప్రైమ్ టైమ్గా డెఫినెట్లీ ముందే మన వాళ్ళకి సబ్స్క్రైబర్స్కి అందిస్తూ ఉన్నాం. సో స్టిల్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎందుకు ఇలా పడిపోయిందని మన తెలుగు వాళ్ళు ఎవరైనా అడుగుతున్నట్లయితే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఎవరైనా డిహెచ్ఎఫ్ఎల్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి న్యూస్ అందినట్లయితే వాళ్ళకి తెలుస్తుంది. అండ్ ఫైనలీ అండి, స్టే ట్యూన్ టు డే ట్రేడర్ తెలుగు. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా మన డే ట్రేడర్ తెలుగుని కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని స్టాక్ మార్కెట్ గురించి యూస్ఫుల్ అప్డేట్స్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.